శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ పరసరత్నయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు నాయుడుపేటలో పెద్ద జనసందోహం నడుమ భారీ ర్యాలీతో వేలాది మంది అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అత్యధిక ప్రాంతాల్లో ఒకటైన సూలూరుపేట నియోజకవర్గంలో నామినేషన్ కోసం పాల్గొన్న ర్యాలీలో అత్యధిక మంది వందల సంఖ్యలో మహిళలు అండగా నడిచారు. పరసరత్న అంటే ఈ నియోజకవర్గంలో మంచి అభివృద్ధికి నిదర్శనం అన్నట్టుగా సాగింది. గతంలో టీడీపీ తరపున 6 పర్యాయాల పాటు ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోనికి దిగి పరసరత్నయ్య గారు అనేక మార్లు టీడీపీ తరపున విజయకేతనం ఎగరవేశారు. మాజీ మంత్రిగా కూడా ప్రజాసేవ చేసిన అనుభవజ్ఞులు. ప్రజాదారినే తన బలముగా, తను చేసిన సేవా అభివృద్ధి కార్యక్రమమే తన గెలుపుకు నాందిగా, ఐక్యమత సిద్ధాంతమే తన తోడుగా, అలుపెరగని ప్రజా పోరాట యోధుడిగా, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉండే వ్యక్తిగా మంచి గుర్తింపు ఉన్న నాయకుడు. విద్యపై మకుటంతో అనేక వసతి గృహాలు నెలకొల్పాడు. పేదరికమనే వ్యవస్థను మాపుటకు ప్రభుత్వ పథకాలు వారి ముంగిట నిలిపాడు. ఆప్యాయతగా పలకరించే నైజం, చిరునవ్వుతో స్వాగతించే మనస్తత్వం ఆయన గెలుపు రథాలుగా మారి నాయుడుపేట పట్టణం మారుమ్రోగేలా విజయనాదారం రోగే. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. 6వ దఫా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 6వ దఫా ఒకే నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఈరోజు టికెట్ ఇవ్వడం నాకు సంతోషంగా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చారు. ఇక మీదట ఇంకా ఏమైతే తాగేదానికి నీరు పడుతుందో, సాగునీటికి ఏ పడుతుందో, ఎడ్యుకేషన్కి ఏ వస్తుందో, హెల్త్కి ఏ పడుతుందో, మౌలిక వస్తువులకి ఏమున్నాయో వాటన్నింటి కూడా చూసి పూర్తి చేసి ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద అందముడిగా, ఒక పెద్ద బిడ్డగా నేను మన రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఒక్క అవకాశం ఏమని చెప్పి అడుగుతున్నాను. నా అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అందరికీ మరొక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ ఆఖరిసారిగా నేను మీకు ఈ కుటుంబంలో ఏవేవైతే చేయాలనో అన్నీ కూడా, హ్యాబిటేషన్లో ఏవేవి చేయాలనో, పంచాయతీలో ఏవేవి చేయాలనో వాటన్నిటిని కూడా పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, మీ అందరినీ మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని